హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో అమ్మ రెసిపీస్. ఈరోజు వీడియోలో జింజర్ గార్లిక్ సూప్ చూపించబోతున్నాను. చాలా హెల్దీ, మన ఇమ్యూనిటీని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది ఈ సూపు. 5-6 వెల్లుల్లి రేకులు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. అంగుళం సైజ్ అల్లం ముక్క సన్నగా తరగండి. ఫ్రెంచ్ బీన్స్ అరకప్పు స్వీట్ కార్న్, 1 కప్పు క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకోవాలి. ఈ సూపు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఈ ఘాటైన సూప్ తీసుకోవడం వల్ల మనకి కోల్డ్ కాఫ్ ఏమైనా సరే ఒక 2 డేస్ 3 డేస్లో తగ్గిపోతాయి. రోజు తీసుకోవాలి 3 డేస్. మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, 1 స్పూన్ వెల్లుల్లి వేసుకోండి. వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయించకూడదు. వేగిన తర్వాత అల్లం తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా 1 స్పూన్ అల్లం తరిగి అనమాట, అది కూడా వేసేసుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఈ సూప్ చాలా ఘాటుగా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేయడమే కాదండి, జింజర్ గార్లిక్, కొరియాండర్ అండ్ లెమన్ ఇలాంటి సూప్స్ ఇంట్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా సూప్స్ తీసుకోవడం వల్ల తరచుగా మన హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు క్యారెట్ వేసుకోండి, సన్నగా తరిగింది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ బీన్స్ వేసుకోండి, 1/2 కప్పు. ఇవి కూడా కొంచెం కలుపుకొని స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా, 1/2 కప్పు, అవి కూడా వేసేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళలో రోజు సూప్ చేసుకొని డిన్నర్ ముందు కానీ లంచ్ ముందు కానీ తీసుకోవడం చాలా తక్కువ. హెల్దీ సూప్స్ ఏవైనా సరే హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒక 2-3 సార్లు రెడీ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. 750 ml వాటర్ వేసి 5 మినిట్స్ ఉడికించండి, మూత పెట్టి ఉడికించండి. ఇవి ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. చూసారా, బాగా ఉడికిపోయాయి. చాలా త్వరగా రెడీ అయిపోతుందండి ఈ సూపు. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని తర్వాత సూప్ బాగా మరిగింది కదా, ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ తీసుకోవాలన్నమాట. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్లో కలుపుకొని ముందే ఉండలు కట్టకుండా ఉండడానికి ముందే వాటర్లో కలుపుకోవాలి. వాటర్లో కలుపుకొని మరుగుతున్న సూప్లో వేసుకోవాలి. మనం కార్న్ ఫ్లోర్ కలిపేసుకున్నాం కదా వాటర్లో, ఈ మరుగుతున్న సూప్లో వేసేయాలన్నమాట. ఇది వేసేసి ఉండలు కట్టకుండా కలుపుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సూప్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సూప్ బాగా మరిగిపోయిన తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోండి. ఘాటు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, రెడీ అయిపోయింది జింజర్ గార్లిక్ సూప్. థ్యాంక్ యూ వెరీ మచ్.